15వ వచనం చదవండి. ఆది కాండము 28వ అధ్యాయము. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుడు ఒక అభయం ఇస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్న మాట ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సంఘములోకి దేవుడు ఎందుకు రావాలండి? సంఘములోకి దేవుడు ఎందుకు రావాలి? బలహీనులమైన మనలను బలపరచడానికి, భయపడుతున్న మనలను ధైర్యపరచడానికి ఆయన సంఘములోకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మధ్యలోకి, మన కుటుంబంలోకి ఆయన ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే మనము బలహీనులము గనుక, మనము భయపడుతుంటాము గనక, ఏ పని కూడా ధైర్యంగా మనం చేయలేము గనక దేవుని సహాయం మనకు చాలా చాలా అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుడు మనల్ని బలపరచడానికి ఏం చేస్తాడంట చెప్పాలి. మీరు ఈ లోకములోకి, సంఘములోకి, మన మధ్యలోకి ఆయన ఒక నిచ్చెన వేసి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏ సందర్భాల్లో మనం జీవిస్తున్నాం, ఏ సందర్భంలో జీవిస్తూ ఉన్నప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లో మనం నలిగిపోతున్నామో, ఏ కష్టంలో, శోధనలో, శ్రమలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనలను విడిచిపెట్టడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు గ్రంథం చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథంలో ఒక అద్భుతమైన సన్నివేశాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాంటి వాడంట దేవుడు? మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అని ముగ్గురు భక్తులు తమ మాటను, తమ అభిప్రాయాన్ని రాజుతో చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇగో రాజుతో నేరుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా నేరుగా ఆ యొక్క రాజుతో చెప్తున్న మాట ఇది. ఇందుని గురించి మీకు ప్రత్యుత్తరము ఇవ్వవలసిన అవసరం మాకు లేదు. మేము పూజించి, ఆరాధించి, సేవిస్తున్న దేవుడు ఈ అగ్ని గుండములో నుంచి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా నీ ఆజ్ఞకు గాని, నువ్వు చెప్పిన పనికి గాని నువ్వు తలవంచం అన్నట్లుగా తమ అభిప్రాయాన్ని ఖండితంగా వారు చెప్పేశారండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు రాజుకి పాపము ఎంతలా పెరిగిపోయిందంటే, మరి ఉగ్ర రూపముతో ఆ యొక్క అగ్నిగుండాన్ని 7 అంతలుగా ఏం చేశాడు? రెట్టింపు చేయించాడు. అగ్నిగుండాన్ని 7 అంతలుగా రెట్టింపు చేయించి ఏం చేశారంట? ఆవేశముతో, కోపముతో వారిని అగ్నిగుండంలో విసిరివేసినప్పుడు అక్కడ ఏం జరిగింది చూద్దాం. చూడండి అక్కడ ఏం జరిగిందో. 25వ వచనం. ఇప్పుడు ఆ రాజు అందుకు రాజు నేను నలుగురు మనుషులను అందకములు లేక అగ్నిలో చూచుచున్నాను. దేవునికి స్తోత్రం. అసలు వారికి హాని ఏమీ కలగలేదంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం అంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి, వారిని వస్త్రాలతో ఏం చేశారంట? అగ్నిగుండంలో వేసేసారు. వారు విలువైన వస్త్రాలు ధరించారు. అప్పటికి వారు అధికారులుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు ఏం చేశారంట? బంధకాలు బంధించి మరి అగ్నిగుండంలో విసిరివేసినప్పుడు ఇప్పుడు వారి మధ్యలోకి ఎవరు దిగి వచ్చారంట? దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, ఇదిగో మరి శ్రమలో ఉన్న వారిని, బంధకాల్లో ఉన్న వారిని, భయపడుతున్న వారిని, బలహీనులను ఆదుకోవడానికి, ఆదరించడానికి, విడిపించడానికి దేవుడు భూమి మీదకి దిగి వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, వారు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా, రాజుకి భయపడకుండా దేవుని కొరకు వారు నిలబడ్డారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని కొరకు గాని మనం నిలబడినట్లయితే, దేవుని కొరకు గాని మనం కష్టపడినట్లయితే దేవుడు ఎంతగానో మనకి తోడై ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ముగ్గురు భక్తులు అగ్నిగుండంలో వేసినప్పుడు వారితో పాటు ఆయన కూడా దిగి వచ్చేసాడు కదా. ఎంత ఆశ్చర్యం అండి. కాబట్టి మన యొక్క జీవన విధానంలో, మన కుటుంబంలో, మన బ్రతుకుల్లో అనేకమైన కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అనేకమైన శోధనలు, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కనుక వాటి నుంచి మనలను విడిపించడానికి ఆయన మన మధ్యలోకి దిగి వస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదవండి యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. యోహాను సువార్త 20:19. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి
తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైన వాక్యం అన్నది. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ యొక్క మరి దినమున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదండి. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా చెప్తున్న మాట ఇది ఏంటంట, మీకు సమాధానము కలుగును గాక.